సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వానలో కూడా ఉపయోగించారు. భూమి మీదున్న నీరు నీటి ఆవిరిగా మారి పైకి వెళ్ళి మేఘాలుగా తయారవుతాయి. అవి గాలి వీచిన కొలది ఒకచోటు నుంచి మరొక చోటికి ప్రయాణిస్తాయి. ఆ గాలికి మేఘాలు మరింతగా చల్లబడి అందులోని తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువెక్కుతాయి. అప్పుడు మేఘాలు భూమి వైపుకు దిగుతాయి. మేఘాల రంగు తెలుపు నుండి నలుపు రంగుకు మారుతుంది. మేఘాలు ఇక వాటిని నిలుపుకోలేక తేమ బిందువులు కిందికి రాలడం ప్రారంభమవుతుంది. దీన్నే వర్షం అంటారు. బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మంచు కురుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలు కిందకు పడతాయి. వీటినే వడగండ్లు అంటారు. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో నైరుతి పవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితం అయినప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. పదార్థాలు ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, ఎగిరే పాములు ఉంటాయి. భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రతిరోజు వర్షం కురుస్తుంది కావున అక్కడ సతత హరితారణ్యాలు ఉంటాయి. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. ఆహారం కోసం కేవలం మొక్కల్ని తినే జంతువులను శాకాహారులు అని, జంతువుల్ని తినే జంతువుల్ని మాంసాహారులు అంటారు. మొక్కల్ని, జంతువుల్ని రెండింటిని తినే జంతువులను ఉభయహారులు అంటారు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువుల్ని తింటాయి. పాండ్ స్కేటర్స్ అనగా ఇతర కీటకాల్ని తినే ఒక నీటి కీటకం. ఇది నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డున ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి చాలా వేగంగా వచ్చి కీటకాన్ని పట్టుకుంటుంది. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. మన పరిసరాలలో నివసించే కాకులు వృధాగా పారేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గద్దలు కూడా ఈ కోవకే చెందుతాయి. కాకులను మనం సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాం. కాకులు సహజ పారిశుద్ధ్య కార్మికులు, గద్దలు కూడా. జంతువులు తమకు తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు కావున జంతువుల్ని పరపోషకాలు అంటారు. మొక్కల్ని స్వయం పోషకాలు అంటారు. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేసుకుంటాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుంచి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్ని నెమరు వేయడం అంటారు. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. నీలి తిమింగలం
ఒక 110 నుంచి 160 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్లు, రెక్కల పురుగులు మొదలైన జంతువులు పగటి వేళల్లో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. రాత్రి వేళల్లో ఆహారం సేకరిస్తాయి. ఇలాంటి జీవులను నిశాచరులు అంటారు. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. జంతువులలో నీలితిమింగలం చాలా పెద్దది. నీలితిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్లు, రెక్కల పురుగులు మొదలైన జంతువులు పగటి వేళల్లో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. రాత్రి వేళల్లో ఆహారం సేకరిస్తాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాలు జీవిస్తుంది. పక్షులకు వెన్నెముక ఉంటుంది కావున వీటికి కూడా సకశేరుకాలు అంటారు. ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం, మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని వస్తువులు నీటిలో మునగచ్చు, కానీ నూనెలో మునగవు. గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, స్టీలు మొదలగు వాటి గుండా అవతలి వస్తువులు కనిపించవు. ఇలాంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే ఆ వస్తువు సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువుల్ని చూడగలం, కానీ స్పష్టంగా చూడలేం. అలాంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉంటుంది, కానీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల అది నీటిపై తేలుతుంది. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. బీవాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తియ్యటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువుల్ని మునిగేటట్లు చేయలేము. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతికిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతికిరణం బయటకు వస్తుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలుంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవుంటుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3/4 వృక్షజాలమే ఉంటుంది. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి
భౌమ ఆవాసాలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. సవానా గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సులకు అక్టోబర్ నుంచి మార్చి వరకు పెలికాన్ పక్షులు వస్తాయి. నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ పెరుగుతాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. కర్పూర వృక్షం సైంటిఫిక్ నేమ్ సినమోమం క్యాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉప్పు, స్ఫటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. రైతులు పంటను నూర్చినప్పుడు ఊక, తాలు, ధాన్యం, గింజల మిశ్రమం లభిస్తుంది. దీన్ని తూర్పార పట్టడం ద్వారా గింజల్ని వేరు చేస్తారు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఎత్తైన ప్రదేశంలో కానీ బల్ల మీద కానీ నిలబడి ధాన్యం, ఊక, తాళుల మిశ్రమాన్ని చేటలతో ఎత్తి కిందకు నెమ్మదిగా పోస్తుంటారు. ఊక, తాళుల మిశ్రమం ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. ధాన్యం ఒక రాశిలాగా కిందకు పడుతుంది. ఈ విధంగా ధాన్యపు గింజల్ని వేరు చేయడాన్ని తూర్పార పట్టడం అంటారు. పంట కోసిన తర్వాత గింజల్ని, గడ్డిని వేరు చేయడాన్ని నూర్పిడి అంటారు. ఇసుక, కంకర, సిమెంటులను తగిన పాలలో కలిపి ఇనుప వలలలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. టీ పొడిని టీ నుంచి లేదా డికాక్షన్ నుంచి వేరు చేయడానికి సిబ్బిగంటె జాలిని ఉపయోగిస్తారు. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. ఒక శాంకవ కుప్పెలో నీరు తీసుకొని దానికి ఒంటిరంధ్రపు రబ్బరు బిరడా తీసుకొని బిగించి దానిలో గాజుగొట్టాన్ని ఉంచి ఆ గాజుగొట్టాన్ని మరొక శాంకవ కుప్పెలో వేయాలి. మొదటి శాంకవ కుప్ప కింద మంట పెట్టాలి. ఇప్పుడు ఆ నీరు ఆవిరై గాజుగొట్టం ద్వారా రెండవ కుప్పలోకి పోతుంది. కాసేపటి తర్వాత నీరుగా మారుతుంది. దీన్నే స్వేదన జలం అంటారు. ఇక్కడ సింపుల్గా డ్రాయింగ్ వేశాను చూడండి. ఒక్కొక్కసారి రోగులకు ఇంజెక్షన్ చేసే ముందు వైద్యులు ఇంజెక్షన్ పొడిని స్వేదన జలంతో కలుపుతారు. ఇది స్వచ్ఛమైన నీరు. ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడుల్లో మిగిలిపోతుంది. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఏదైనా పదార్థం నేరుగా ఘన పదార్థం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. ఇది రాజస్థాన్లో ఉంది. వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కనిపించినప్పటికీ అనేక రంగుల్ని తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగుల్ని వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. ఎందుకంటే అందులో లవణాలు ఉండవు కనుక. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం కావున దీనిని తెల్ల బంగారం అని వ్యవహరించేవారు.